అందరూ గిల్టీగా ఫీల్ అయ్యి తలదించుకుంటారనుకుంటున్నారా? స్టాప్ ఇట్ కళావతి. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్స్ చాలు. ఈ ఇంటికి ఒక సాంప్రదాయం ఉంది. కనకపోయినా పెంచిన ప్రేమతో లాడే వయసు అనుభవం నీకు లేవు. ఇదంతా ఇంతటితో సారీ అత్త. నేను మీరు అంతగా చెప్పినా సరే ఐఎమ్ సారీ రాహుల్. బిడుదుని మర్చిపోవాలా? చాలు. ఈ రాహుల్ ఒక నేరస్తుడని ఆఫీసులో అందరూ నా గురించి నానా రకాలుగా మాట్లాడుకోవడం నేను భరించలేను. శుభం, ఈ ఇంటికి కంపెనీకి పట్టిన దరిద్రం. రాజ్, నువ్వెక్కువ ఫీల్ అవు మాకు. ఉండొచ్చు కానీ కంగారు కాదు రాజ్, భయపడుతున్నాను. నీకు అర్థం కావటానికి సమయం పడుతుంది. కానీ ఉపకాలు చేయాలని గొడవ మొదలుపెట్టిందో ఆ రోజు ఇంటికి బీటలు వారాయి. ఒక్కసారి విడిపోవాలి అన్న విత్తనం మనసులో మొదలయ్యాక అది మహారాజ్. నా ఊపిరి ఉన్నంతకాలం ఈ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండాలి. గొడవ రాహుల్ అరెస్ట్ అయి తిరిగి రావటంతో ఒక చిన్న నిప్పు రవ్వర్. ఈ తాతయ్య చివరి కోరికను తీరుస్తావా? ఈ ఇంట్లో గొడవలను ఆపటమే కాదు, వెళ్ళిపోయిన కళ్యాణ్ని కూడా తిరిగి తీసుకొస్తా. మాట చాలరా, ఇక నేను చనిపోయినా నాకు బాధ లేదు. తాతయ్య, అలాగా ఉండడం మీ కళ్ళతో మీరు చూడాలి. చూసేలా నన్ను అరెస్ట్ చేయించారని సంబరపడిపోతున్న ఈ డీల్ జరగడానికి ముందే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలో ప్లాన్. భాష రాహుల్, చదరంగంలోనైనా రణరంగంలోనైనా ఎంచుకున్నా. ఈ రాహుల్ ఇప్పుడే ఆట మొదలు పెట్టాడు మమ్మీ. మాత్రమే కాదురా, ఈ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకూడదు. స్టేషన్లో ఉన్న మయసభలో అవమానిస్తే ఆ పాండవులు 14 ఏళ్ల అరణ్యవాసం చేయాల్సి. కావ్యం మనకు చేసిన ద్రోహానికి ఈ ఇంటి నుంచి బయటికి తోసేసేలా నేను చేస్తాను. ఈరోజు నేను చేసిన పనికి ఆ రాజ్ కావ్యం మీద ఆ మంచితనం చాలు వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి. కనీసం ఈ పాలైనా తాగండి. నేను విసిరి పెట్టాను, కావాలనుకుంటే తాగండి. రాహుల్ ఆ ఫ్రాడ్ చేయలేదన్న విషయం బయటపడి ఉండేది కదా. అంటే ఇప్పటికీ మీరు రాహుల్ తోటికి 100 పాళ్ళు ఆ రాహుల్ తప్పు చేశాడు. నీ అర్థం లేని అభిప్రాయాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇల్లు ముక్కలైపోయేలా ఉంది. చీడ పురుగుల్ని ఏరి పారేసినంత మాత్రాన్న ఇంటికేమీ కాదు. తెల్లవారితే బెయిల్ మీద రిలీజ్ అయ్యేవాణ్ణి. రాహుల్ లాగే నేను బయటపడేవాణ్ణి. ఒకవేళ మీరు అరెస్ట్ అయ్యుంటే మీకు బెయిల్ కూడా దొరకకుండా చేసేవాడు. ఏంటి నువ్వు జోస్యం చెప్తున్నావా? నిజం చెప్తున్నా, నా బాధ్యత కాదు. అసమర్థులు సంస్థకు కీడు విధంగా సంబంధం లేదు. నేను కూడా దుగ్గిరాల వారింటి కోడల్ని ఎదుర్కొంటాను. తాతయ్య నిర్ణయాన్నైనా సరే నేను తప్పు పడతాను. తాతయ్యకి ఎదురు మాట్లాడే సాహసం చేస్తున్నావు. ఇప్పుడు నా నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి. మీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది పక్కన పెడదాం. అసలు నేను తప్పే చెయ్యనప్పుడు న్యాయం ఏంటనేది నాకు స్పష్టంగా దోషిని దోషిగా నిరూపించిన నాది తప్పు అంటున్నారు. ఏ తెగులు సోకనివ్వకుండా నేను కాపాడుకుంటాను. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఫస్ట్ నాతో డిస్కస్ చేయి. తాతయ్య సఫర్ అవుతారు. ఆయన ఇంటి గురించి నీకుంది, అది గుర్తుపెట్టుకో. ఎక్కడికి వెళ్ళింది? నిద్ర పట్టక బయటకి ఏమైనా వెళ్ళిందా?
డాక్టర్ ఇంటికి ఏమైనా వెళ్ళిందా? అప్పు బాయ్. బాయ్. ఎందుకు వెళ్ళావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు? ఇది కవి అది అక్కర్లేదు, దూరంగా వెళ్ళు. కానీ ఈ కోపంలో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు రాబాయ్. అవును, కోపమే ఇంపార్టెంట్. పిజ్జా డెలివరీ ఉండింది ఈరోజు. నా మీద నమ్మకం లేదా? నిన్ను పోషించాలని అనుకుంటున్నావా? నీ మీద నమ్మకం తక్కువే కాను. రా. బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవన్నీ తీసుకొచ్చావా? ఇదిగో సెంటిమెంట్ డైలాగులు చెప్పి థ్యాంక్స్ లో మీ ధర చేశాను. అసలు నా పుట్టినరోజు అన్న విషయమే నేను మర్చిపోయాను. తీసుకో. ఇన్ని వైట్ పేపర్లు, ఇన్ని పెన్నులు, ఏం చేసుకుని వీటిని? నువ్వు ఈ ఏటి మీద తాగుతూ రాసుకో, తింటూ రాసుకో. నేను రాసుకుంటూ కూర్చుంటే ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా వాడి పేరు మీద గుడిలో అభిషేకం చేయించి ఈ సమయంలో అపర్ణ అత్తయ్యకి ఏమైనా జరిగితే అది కావ్య మెడకి చుట్టుకో.